ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, మొదటి గడప దర్శనం అన్నీ అయితే రిలీజ్ చేశారండి. అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అలాగే జూలై నెలకు సంబంధించిన టికెట్లు ఇంకా ఓపెన్లోనే ఉన్నాయండి. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుమలలో రూమ్స్ బుక్ చేసుకున్నాక ఎన్ని రోజుల ముందు క్యాన్సిలేషన్ చేసుకోవాలి ఫుల్ రీఫండ్ కోసం అనేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అండి. మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దాదాపు మనము 30 నుంచి 40 నిమిషాల పాటు అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఇవి 19వ తేదీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు 10 గంటలకి. ఇవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమేనండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫ్రీగానే చేసుకోవచ్చు. 2 రోజుల పాటు అయితే టైం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన భక్తులు మాత్రమే అమౌంట్ పే చేసి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సెలెక్ట్ అయిన భక్తుల లిస్ట్ వచ్చేసి 22వ తేదీ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ వచ్చేసి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలకు సంబంధించినవి ఆగస్టు నెలకి 22వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఇవి సేవకు సంబంధించిన టికెట్స్. ఈ ఆర్జిత సేవలకు బుక్ చేసుకున్న భక్తులు సుపథం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఒక టికెట్ 500 రూపాయలు. అలాగే ఆన్లైన్ సేవ, వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ శాస్త్ర దీపాలంకరణ సేవకు సంబంధించినవి 22వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఇవి మనము ఆన్లైన్లో వర్చువల్గా మాత్రమే పార్టిసిపేషన్ చేస్తామండి. టెంపుల్లో మనము ఆలయానికి ఫిజికల్గా అయితే అటెండ్ అవ్వము, సేవకైతే మాత్రము. కానీ కనెక్టర్ దర్శన్ కోటా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇవి బుక్ చేసుకున్న భక్తులు ఈ కనెక్టర్ దర్శన్ కోటాకి 300 రూపీస్ క్యూ లైన్లో అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. తిరుమల అంగ ప్రదక్షిణ టోకన్ సంబంధించినవి 23వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈ అంగ ప్రదక్షిణం ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకి సంబంధించిన టికెట్స్ 23వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ అంగ ప్రదక్షిణం టికెట్స్ సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా వచ్చేసి ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చండి. అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ వచ్చేసి 24వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు ఏటీసీ సర్కిల్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. అలాగే అకామిడేషన్కి సంబంధించిన టికెట్స్ 24వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఈ దర్శనం టికెట్స్ ఏవేవి బుక్ చేసుకొని ఉన్నామో, మొదటి గడప దర్శనం కావచ్చు, ఆర్జిత సేవ టికెట్స్, అంగ ప్రదక్షిణము, 300 రూపీస్ దర్శనము, ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్కి అయితే బుక్ చేసుకోవచ్చు. 24వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే 24వ తేదీ 10 గంటలకు మనకు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరుకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అండి 200 రూపాయలవి జూన్ నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తారు. అవి బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ టెంపుల్ సేవా కోటాకి సంబంధించినవి జూన్ నెలకి 26వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈ లోకల్ టెంపుల్ సేవలో మనము శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచానూరుది బుక్ చేసుకోవచ్చు, గోవిందరాజ స్వామివారి టెంపుల్ సంబంధించినవి, అలాగే అలిపిరి దగ్గర ఉండే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి సంబంధించినవి అన్ని బుక్ చేసుకోవచ్చండి. 26వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఈ హోమానికి బుక్ చేసుకున్న భక్తులైతే మాత్రము అదే రోజున 3 గంటలకి తిరుమలలో స్వామివారి దర్శనం అయితే 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఎవరైనా జూన్ నెలకు సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఈ ఒక్క మార్గమే ఉందండి. హోమానికి అయితే బుక్ చేసుకోవాలి. ఈ హోమానికి బుక్ చేసుకొని పార్టిసిపేట్ అయితేనే 300 రూపీస్ క్యూ లైన్లో అలో చేస్తారు. అట్ ఏ టైం మనం ఇద్దరికైతే బుక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఆన్లైన్ సేవ, వర్చువల్ పార్టిసిపేషన్ సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయండి. మే నెలవి, జూన్ నెలవి, జూలై నెలవి అన్నీ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. మనము ఇప్పుడు శ్రీవారి సేవకు సంబంధించినవి మీరు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఏదైనా బుక్ చేసుకోవచ్చండి అవైలబిలిటీని బట్టి. మనం ఇలా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒకటేనండి. సో
కళ్యాణోత్సవం ఇవి 500 రూపాయలు కాబట్టి ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. ఇలా మనం బుక్ చేసుకునేటప్పుడే దర్శనానికి సంబంధించినవి అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అనేసి అయితే చూపిస్తుంది. ఇది కనెక్టెడ్ దర్శన్ కోటా కాబట్టి సో మనం చూసుకున్నాము అంటే అన్నీ అయిపోయాయండి. ఒకవేళ మీరు ఈ టికెట్స్ దర్శనానికి ప్రెజెంట్ ఇప్పుడు బుక్ చేసేటప్పుడు బుక్ చేసుకోకపోయినా కూడా టికెట్స్ అనేవి మీరు 1000 రూపాయలు పే చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఈ టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 12 నెలల లోపల మీరు ఎప్పుడైనా కూడా దర్శనానికి అయితే బుక్ చేసుకోవచ్చండి. దర్శనానికి బుక్ చేసుకున్నారు అంటే ఆ ఐడినే యూస్ చేసి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనము ఒక్కసారి ఇప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి బుక్ చేసుకున్నాము అంటే సో ఇలాగ ఇప్పుడు మనము మన గోత్రము, మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేస్తాము. అలాగే మన యొక్క నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఐడి నెంబరు ఇద్దరివి కాబట్టి ఇద్దరి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి బుక్ చేస్తామండి అమౌంట్ పే చేసి. సో ఇలాగ మనము అన్ని డీటెయిల్స్ అనేవి బుకింగ్ అప్పుడే యాడ్ చేసేస్తాం కాబట్టి ఈ ఐడిని యూస్ చేసుకొని మనం ఒకవేళ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఈసారి ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ 22వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. కరెక్ట్గా ఆ టైంకి మనము ఏ ఫోన్ నెంబర్తో బుక్ చేసామో అదే ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి అయితే బుక్ చేసుకోవచ్చండి దర్శనానికి సంబంధించినవి. సో ఇలాగైతే ఓపెన్ చేసుకుని బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు ఆల్రెడీ వర్చువల్ సేవకు బుక్ చేశారు కాబట్టి వర్చువల్ సేవని అయితే ఇలాగ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చూసుకుంటే మీరు 2024లో అయితే బుక్ చేశానండి. సో కాబట్టి నేను టికెట్ అనేది ఈసారి బుక్ చేశాను. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి, చూడండి ఒకసారి ఎవరైనా చూడకపోతే మాత్రము. సో ఇలాగైతే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి దర్శనానికి సంబంధించినవి అకామిడేషన్కి. చాలామంది అకామిడేషన్కి బుక్ చేసుకొని క్యాన్సిలేషన్ ఎలాగ చేసుకోవాలి, రీఫండ్ ఎంత వస్తుంది అనేసి అయితే అడుగుతూ ఉంటారు. క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 1 డే బిఫోర్ అంటే మనం ఏ డేట్కి బుక్ చేసుకొని ఉన్నామో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే 10th జూలై అనేది మనం బుక్ చేసుకున్నాము అంటే క్యాన్సిలేషన్ అనేది ఓన్లీ 8th జూలై వరకు మాత్రమే పర్మిషన్ అనేది ఉంటుందండి. అంటే 2 డేస్ బిఫోర్ అయితే మనం చేసుకోవచ్చు. 9వ తేదీ అయితే క్యాన్సిలేషన్ చెయ్యరు. 2 డేస్ ముందైతే క్యాన్సిలేషన్ అలో చేస్తారండి. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ బేస్ టారిఫ్ అండ్ కాషన్ డిపాజిట్ విల్ బి రీఫండెడ్ టు ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ పేమెంట్. మనం దేని ద్వారా అయితే అమౌంట్ పే చేసి ఉంటామో సేమ్ అలాగే మనకు ఎంత అమౌంట్ మన బేసిక్ టారిఫ్, కాషన్ డిపాజిట్ అన్నీ కూడా వచ్చేస్తుందండి. 2 డేస్ బిఫోర్ చేసుకోవాలి. ఒకవేళ రూమ్ ఎవరైనా చెక్ ఇన్ అయ్యి అలా ఉంటే మాత్రము కాషన్ డిపాజిట్ అనేది మనము రూమ్ అనేది వెకేట్ చేసేసిన తర్వాత మాత్రమే రీఫండ్ వస్తుందండి. సో ఇది రీఫండ్ ప్రాసెస్ అయితే మాత్రం క్యాన్సిలేషన్ ఎప్పుడు చేసుకోవాలి అనేసి. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.